హనుమంతుల వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలియాలి అని అంటే ఈ స్టోరీ విన్నాక మీకే అర్థమవుతుంది. బద్రీనాథ్ క్షేత్రంలో 6 నెలల పాటుగా పూజలు జరుగుతాయని, మరో 6 నెలలు గుడిని మూసేస్తారు అనే విషయం మనకు తెలిసిందే. కానీ గుడిని మూసే చివరి రోజు అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లాడు లోపలే ఇరుక్కుపోయాడు. క్షేత్రానికి తాళం వేసేశారు. ఎక్కడా కూడా కనిపించని ఆ పిల్లాడు 6 నెలల తర్వాత క్షేత్రం తెరిచాక చాలా హెల్దీగా కనిపించాడు. ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. 6 నెలలు తిండి లేకుండా ఇంతటి చలిలో ఎలా ఉన్నాడు అని అడిగితే ఆ పిల్లాడు ప్రతిరోజు అక్కడికి హనుమంతుల వారు వచ్చి పూజలు చేసి ప్రసాదం పెడుతున్నారు అని, లోపల కూడా ఎలాంటి చలి అనేది అతనికి పెట్టలేదు అని చెప్పాడు. -డిగ్రీస్ టెంపరేచర్ లో ఉన్నా కూడా బద్రీనాథ్ టెంపుల్లో దీపం కూడా 6 నెలల పాటుగా ఆరిపోకుండా ఉంటుంది. ఒక గుహలో పారిజాతకం కింద నిత్యం రామనామ స్వర్ణం చేస్తూ హనుమంతుల వారు సూక్ష్మ రూపంలో అక్కడే 6 నెలల పాటుగా ఉండి బద్రీనాథ్ గుడిలో పూజలు చేస్తున్నారు మన పురాణాలు చెప్తుంటాయి. ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.